సంవత్సరకాల బైబిలు పఠన ప్రణాళికలో 213వ రోజు జూలై 31వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిలు పఠనములో 2 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథములోని 22వ అధ్యాయము మరియు 23వ అధ్యాయము. ఈనాటి భాగములోని 2 అధ్యాయములలో మొదటి అధ్యాయము. రాజులు 2వ గ్రంథములోని 22వ అధ్యాయములో ఉన్న 20 వచనములు. యోషీయా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తె అయిన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. 2వ రాజులు 22వ అధ్యాయము 3వ వచనము నుండి. రాజైన యోషీయా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రియునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఈలాగు సెలవిచ్చెను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దానిని ఇయ్యవలెననియు, వడ్ల వారికిని శిల్పకారులకును కాసే పనివారికిని మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇయ్యవలెననియు తెలియజెప్పుము. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. అంతట ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆసాయా అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆసాయాయును ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిబ్కాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించుకొని
పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానమును రాజు నొద్దకు తెచ్చిరి. ఇంతటితో రాజులు 2వ గ్రంథములోని 22వ అధ్యాయములో ఉన్న 20 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 2 అధ్యాయములలో 2వ అధ్యాయము రాజులు 2వ గ్రంథములోని 23వ అధ్యాయములో ఉన్న 37 వచనములు. అప్పుడు రాజు యూదా పెద్దలనందరినీ యెరూషలేము పెద్దలనందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదా వారినందరినీ యెరూషలేము కాపురస్తులనందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకుని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. రాజు బయలుదేవతకును ఆషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటి యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకుని రావలెనని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేసెను. మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలములలోనూ యెరూషలేము చుట్టూనున్న చోట్లలోనూ ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి అతడు అందరినీ నిలిపివేసెను. యెహోవా మందిరమందున్న ఆషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల ఎండ్లను పడగొట్టించెను. అచట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. యూదా పట్టణములోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను. గెబా మొదలుకొని బేర్షేబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణములో ప్రవేశించువాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యెరూషలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసు లేని ఆహారము భక్షించువారు. మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని మొలెకునకు అగ్నిగుండము దాటించుకుండునట్లు బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. ఇదియుగాక అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను. మరియు యూదా రాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న
బలిపీఠములను యెహోవా మందిరపు 2 సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అస్తారోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. యోషీయా అటు తిరిగి అచట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాని అపవిత్రపరచెను. అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదా దేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకతడు దానిని తప్పించుడి, ఎవడునూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటినీ యోషీయా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను. అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరినీ బలిపీఠము మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. 2వ రాజులు 23వ అధ్యాయము 21వ వచనము నుండి. అంతట రాజు నిబంధనా గ్రంథమునందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూనూ జరుగునంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. ఈ పండుగ రాజైన యోషీయా ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. మరియు కర్ణ పిశాచి గలవారిని, సోదె చెప్పు వారిని, గృహ దేవతలను, విగ్రహములను యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషీయా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడునూ లేడు. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచూనే ఉండెను. కాబట్టి యెహోవా నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకునిన యెరూషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను. యోషీయా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని దినములయందు ఐగుప్తు రాజైన ఫరోనెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. అతని సేవకులు అతని శవమును రథము మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకుని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి.
అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాజును తీసుకుని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా నుంచిరి. 2 రాజులు 23వ అధ్యాయము 31వ వచనము నుండి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటలు. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద 50 మనుగుల వెండిని 2 మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమను మారు పేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను. 2 రాజులు 23వ అధ్యాయము 36వ వచనము నుండి. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇంతటితో రాజులు 2వ గ్రంథములోని 23వ అధ్యాయములో ఉన్న 37 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 2 అధ్యాయములు రాజులు 2వ గ్రంథములోని 22వ అధ్యాయము మరియు 23వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.